హలో అండి, నేను డాక్టర్ అవంతి గడిపూడి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అట్ లోటస్ హాస్పిటల్స్ విశాఖపట్నం. విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే. ప్రపంచ జనాభాలో 50% మంది సఫర్ అవుతున్న ఇంకా చాలా మిత్స్, మిస్ఇన్ఫర్మేషన్స్ అండ్ టాబూస్ ఉన్న ఒక టాపిక్ గురించి ఈరోజు మాట్లాడదాం. అదే మెన్స్ట్రుయేషన్ అండ్ మెన్స్ట్రల్ ప్రోడక్ట్స్. మెన్స్ట్రుయేషన్ అనేది ఒక నార్మల్ బయోలాజికల్ ప్రాసెస్ అండి. ఇట్స్ నాట్ ఎ కర్స్, నాట్ అన్ ఇంప్యూరిటీ అండ్ డెఫినెట్లీ నథింగ్ టు బి అషేమ్డ్ ఆఫ్. ఒకప్పుడు ఈ మెన్స్ట్రల్ బ్లడ్ని అబ్జార్బ్ చేయడానికి ఆడవాళ్ళు గ్రాస్, యానిమల్ స్కిన్, వుడ్, ఒక్కొక్కసారి కాటన్ బట్టలు, మట్టి, బొగ్గు ఇలాంటివన్నీ వాడేవాళ్ళంట. వీటి వలన ఇన్ఫెక్షన్స్ రావటం, రిప్రొడక్టివ్ హెల్త్ ఇష్యూస్ రావడం జరిగేది. సో హైజీనిక్ అండ్ సేఫ్ మెన్స్ట్రల్ ప్రోడక్ట్స్ అనేవి ఏదో పెద్ద లగ్జరీ కాదండి, అదొక బేసిక్ నెసెసిటీ. ఈ రోజుల్లో వీ హ్యావ్ అన్ యారే ఆఫ్ మెన్స్ట్రల్ ప్రోడక్ట్స్ అండి, రైట్ ఫ్రమ్ ప్యాడ్స్, మెన్స్ట్రల్ కప్స్, టాంపాన్స్ అండ్ పీరియడ్ ప్యాంటీస్. కానీ మళ్ళీ వీటిలో ఏది బెటర్, ఏది యూజ్ చేయాలి అని ఒక పెద్ద కన్ఫ్యూషన్. ఫస్ట్ లెట్స్ డిస్కస్ అబౌట్ మెన్స్ట్రల్ ప్యాడ్స్. మీకు తెలుసా, ఈ శానిటరీ ప్యాడ్స్ అనేవి World War I టైంలో అప్పుడు వార్లో సర్వ్ చేసిన నర్సెస్ తయారు చేశారంట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ శానిటరీ ప్యాడ్స్ అనేవి మోస్ట్ కామన్లీ యూజ్డ్ మెన్స్ట్రల్ ప్రోడక్ట్స్. ఒక మెనార్క్ నుంచి మెనోపాజ్ వరకు ఒక ఫీమేల్ యావరేజ్గా 11,000 శానిటరీ ప్యాడ్స్ని వాడతారంట. ఎందుకంటే ఇది ఈజీ టు యూజ్, బిగినర్ ఫ్రెండ్లీ, ఓవర్ నైట్ యూజ్ చేయొచ్చు అండ్ ఈజీలీ అవైలబుల్గా కూడా ఉంటాయి. కాకపోతే ఈ ప్యాడ్స్లో ఉండే ప్లాస్టిక్ కంటెంట్ వలన మాయిశ్చర్, హీట్ అనేది ట్రాప్ అయ్యి స్కిన్ ఇరిటేషన్ అండ్ ఒక్కొక్కసారి ర్యాషెస్ కూడా రావచ్చు. కొన్ని కమర్షియల్ ప్యాడ్స్లో ఉండే ఫ్రాగ్రెన్సెస్ వలన స్కిన్ ఇరిటేషన్ రావచ్చు, వెజనల్ pH కూడా డిస్టర్బ్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా డిబేట్ జరుగుతున్న టాపిక్ ఈ శానిటరీ ప్యాడ్స్లో ఉండే EDCs అంటే ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ అన్నమాట. ఈ వెజైనల్ స్కిన్, వల్వల్ స్కిన్ ఇవన్నీ కూడా చాలా సెన్సిటివ్గా, పర్మియబుల్గా ఉండడం వలన ఈ కెమికల్స్ అనేవి ఈజీగా బాడీలోకి ఎంటర్ అవుతాయి. దీని వలన హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ రావడం, ఫర్టిలిటీ ఇష్యూస్ రావటం, ఒక్కొక్కసారి ఎండోమెట్రియాసిస్ లాంటి డిసీజెస్ రిస్క్ అనేది పెరగటం, ఇమ్యూనిటీ సప్రెస్ అవ్వటం అని కొన్ని రకాల క్యాన్సర్స్కి కూడా కారణం కావచ్చు. మరి అలా అయితే ఈ శానిటరీ ప్యాడ్స్ని యూజ్ చేయకూడదా అంటే ఆప్ట్ ఫర్ 100% కాటన్ ప్యాడ్స్ అండి, విచ్ ఆర్ డయాక్సిన్ ఫ్రీ అండ్ ప్లాస్టిక్ ఫ్రీ. ఫ్రాగ్రెన్స్ ఉన్న ప్యాడ్స్ని అవాయిడ్ చేయండి. బ్యాంబూ ప్యాడ్స్ లేదా బయోడిగ్రేడబుల్ ప్యాడ్స్ని యూజ్ చేయడం వల్ల మీ హెల్త్కే కాదు, ఎన్విరాన్మెంట్కి కూడా చాలా సేఫ్. గాడ్స్ అండ్ ఈకోటెక్స్ ఇలాంటి సర్టిఫికేషన్స్ ఉన్న ప్యాడ్స్ని చూస్ చేసుకోండి. అండ్ డు నాట్ ఫర్గెట్ టు చేంజ్ యువర్ ప్యాడ్స్ ఎవ్రీ 4 to 6 hours ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఫ్లో. మన లిస్ట్లో నెక్స్ట్ ప్రోడక్ట్ టాంపాన్స్. ఈ టాంపాన్స్ అనేవి చిన్న సిలిండ్రికల్ మెన్స్ట్రల్ ప్రోడక్ట్స్ అండి. యూజువలీ కాటన్, రేయన్ లేదా వీటి మిక్చర్తో తయారు చేస్తారు. వీటిని డైరెక్ట్గా వెజైనాకి ఇన్సర్ట్ చేయడం వల్ల ఈ మెన్స్ట్రల్ బ్లడ్ అనేది అబ్జార్బ్ అయిపోతుంది. సో స్విమ్మింగ్, వర్కౌట్స్, రన్నింగ్ ఇలాంటి యాక్టివిటీస్ చేసే వాళ్ళకి ఈ టాంపాన్స్ అనేవి చాలా కంఫర్టబుల్గా, డిస్క్రీట్గా ఉంటాయి అన్నమాట. అండ్ ఫ్రిక్షన్, ర్యాషెస్ ఇలాంటివి కూడా కాజ్ చేయకుండా ఉంటాయి. ఈ టాంపాన్స్ ని కూడా ప్రతి 4 నుంచి 6 గంటలకు ఒకసారి చేంజ్ చేయాల్సి ఉంటుంది. 8 hours లేదా అంతకన్నా ఎక్కువసేపు ఈ టాంపాన్స్ ని మర్చిపోయి ఉంచేసామనుకోండి, ఇన్ఫెక్షన్స్ రావటం, స్మెల్ రావటం, ఒక్కొక్కసారి చాలా రేర్ గా టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అనే ఒక లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ కూడా గురి కావచ్చు. అండ్ అగైన్ సేమ్, ఈ టాంపాన్స్ కూడా కెమికల్స్ తో బ్లీచ్ అయి ఉంటాయి అండ్ ఎన్విరాన్మెంట్ కి కూడా అంత సేఫ్ కాదు. సో ఒకవేళ మీరు టాంపాన్స్ ని సెలెక్ట్ చేయాలి అనుకుంటే సిమిలర్ టు ప్యాడ్స్, ఆర్గానిక్, ఫ్రాగ్రెన్స్ ఫ్రీ టాంపాన్స్ ని చూస్ చేసుకోండి. అండ్ మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న మెన్స్ట్రల్ ప్రోడక్ట్ ఏదైనా ఉంది అంటే అది మెన్స్ట్రల్ కప్. ఈ మెన్స్ట్రల్ కప్ అనేది ఒక సస్టైనబుల్, హెల్దియర్ ఆల్టర్నేటివ్ టు ప్యాడ్స్ అండ్ టాంపాన్స్ అండి. ఈ కప్ ని ఫ్లెక్సిబుల్, మెడికల్ గ్రేడ్ సిలికాన్, రబ్బర్ లేదా TPEతో చేస్తారు. అండ్ ఇది వెజైనాలోకి ఇన్సర్ట్ చేసినప్పుడు బ్లడ్ ని కలెక్ట్ చేస్తుంది, అబ్జార్బ్ చేసుకోదు. సో ఇది లాంగర్ డ్యూరేషన్, అంటే మీ ఫ్లోని బట్టి 8 to 12 hours కూడా యూజ్ చేయొచ్చు. ఈ కప్ ఒకసారి మనం పర్చేస్ చేస్తే 5 to 10 years వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇది కాస్ట్ ఎఫెక్టివ్, ఎన్విరాన్మెంట్కి కూడా చాలా సేఫ్. ఇందులో హార్మ్ఫుల్ కెమికల్స్, ఫ్రాగ్రెన్సెస్, EDCs ఇలాంటివి ఉండవు కాబట్టి మీ హార్మోన్స్కి సేఫే, మీ వెజనల్ pH కూడా కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది. కాకపోతే దీని లెర్నింగ్ కర్వ్ అనేది కొంచెం ట్రిక్కీగా ఉంటుందండి. ఇన్సర్షన్కి కొంచెం ట్రైనింగ్ అవసరం అండ్ రిమూవల్ అప్పుడు బ్లడ్ స్పిల్లేజ్ అనేది ఉంటుంది. అది కొంతమందికి అన్కంఫర్టబుల్గా కూడా ఉండొచ్చు. దీనిని ఆఫ్టర్ ఎవ్రీ మెన్స్ట్రల్ సైకిల్ స్టెరిలైజ్ చేసి మెయింటైన్ చేయటం అనేది కొంతమందికి కొంచెం కంబర్సమ్గా అనిపించవచ్చు. టు సమ్ ఇట్ అప్, మెన్స్ట్రల్ కప్స్ అనేవి ఫెంటాస్టిక్.
వెన్ యూస్డ్ కరెక్ట్లీ, రైట్ సైజ్ యూస్ చేస్తున్నప్పుడు అండ్ హైజీన్ మెయింటైన్ చేస్తున్నప్పుడు. అండ్ ఫైనల్గా పీరియడ్ ప్యాంటీస్ అనమాట. ఇది లీక్ ప్రూఫ్ అండర్వేర్, మల్టిపుల్ లేయర్స్ ఉండి బ్లడ్ని అబ్జార్బ్ చేస్తాయి. ఇవి రెగ్యులర్ అండర్వేర్లా యూస్ చేయొచ్చు. సో షిఫ్ట్ అయిపోవడము, షాఫింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ ఒక బ్యాకప్ ప్రొటెక్షన్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ పీరియడ్ ప్యాంటీస్ అనేవి యూజువల్లీ 2 to 5 years యూస్ చేయొచ్చండి. అండ్ కాటన్, బ్యాంబూ ఇలాంటి మెటీరియల్స్లో చేయడం వలన టీనేజ్ పిల్లల్లో కూడా మనం స్ట్రెస్ ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఈ పీరియడ్ ప్యాంటీస్తో యూజువల్గా ఉండే ప్రాబ్లం ఏంటి అంటే దాన్ని వాష్ చేయడం, డ్రై చేయడము. సో ట్రావెలింగ్ అప్పుడు అంత కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు. అండ్ హెవీ ఫ్లో ఉన్నప్పుడు లేదా ఓవర్ నైట్ యూస్ చేసినప్పుడు కొంత టైంకి అది వెట్ అయిపోవడం, హెవీగా బల్కీగా అయిపోవడం జరగచ్చు. సో ఇది ఒక బ్యాకప్ లాగా వండర్ఫుల్ ఆప్షన్. కానీ యాజ్ అన్ ఇండిపెండెంట్ మెన్స్ట్రల్ ప్రోడక్ట్ అందరికీ సూట్ అవుతుందా అంటే కొంచెం డిబేటబుల్. ఇదంతా కాదు డాక్టర్, సో ఫైనల్గా బెస్ట్ ప్రోడక్ట్ ఏది అంటే అలాంటిది ఏమి ఉండదండి. మీ లైఫ్ స్టైల్ని బట్టి, మీ ఫ్లోని బట్టి, మీ కన్వీనియన్స్ని బట్టి ఈ ప్రోడక్ట్స్లో రైట్ ప్రోడక్ట్ని మీరు చూస్ చేసుకోండి. Hope this helps. Thank you.